హలో హలో అనా మేము మలేషియాలో ఉన్నామండి. నిన్న నైట్ ఇండియాలో 11:55కి ఫ్లైట్ ఎక్కాం కదా, అక్కడ నుండి 4 అవర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ మలేషియాకి వచ్చామన్నమాట. ఇక్కడ 3.5 అవర్స్ మళ్ళీ బ్రేక్. ఇప్పుడు అందరం ఇక్కడ ఏదో ఫ్రెష్ అయిపోయాము. మళ్ళీ మేము ఇప్పుడు బాలీకి వెళ్తున్నాం అనమాట డైరెక్ట్గా. ఇప్పుడు లోకల్ టైం మనకి 9:40 అవుతుంది. 10:15కి ఫ్లైట్. ఇక్కడ నుండి బాలీకి వెళ్తాం. బాలీలో చూడాల్సినవి చాలా ప్లేసెస్ ఉన్నాయి. బాలీకి వెళ్తే ఖచ్చితంగా బాలీ స్వింగ్ ఎక్కాల్సిందే. ఇగో హర్ష ఉంది కదా, బాలీ స్వింగ్ కోసం మంచి అంబ్రిల్లా డ్రెస్ వేసుకుంది. నేనేమో అక్కడ రెంట్కి తీసుకుందాము డ్రెస్ అంబ్రిల్లా అని చెప్పేసి ఇలా ప్రిపేర్ అయ్యా. బాలీలో ఏమేమి చూస్తాం మాధురి? బాలీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు బాలీ స్వింగ్ అయిన తర్వాత బాలీ టెంపుల్స్ ఉంది, రాయల్ ప్యాలెస్ ఉంది. ఇంకా రేపు మనం ఐలాండ్స్కి వెళ్తున్నాం, నూసా పెనీదా ఐలాండ్. ఆ రోజు అక్కడ క్రిస్టల్ బే ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ మనకు వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. చాలా చూపిస్తాము. ఇంకొక 10 మినిట్స్లో ఇక్కడ స్టార్ట్ అవుతామా? సో మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ నుండి బాలీ వెళ్తున్నాం. మళ్ళీ కలుద్దాం. సో మలేషియా ఎయిర్పోర్ట్లో ఇది కిందకి వెళ్తున్నాం. మేము మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ టైం చూసుకోలేదు, లేట్ అయింది. ఇలా అందరూ గర్ల్స్ వస్తున్నారు వెనకాల. ఫ్రెండ్ చూపిస్తాను. ఫ్లైట్ ఎక్కేసాం. నాది 10A వచ్చింది సీట్ నెంబర్. ఇలా ఫ్లైట్ అంతా ఫుల్ ఉంది. రోస్టెడ్ క్యూట్ ఉంది కదా. బాలీ ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. హ్యూజ్ ఎయిర్పోర్ట్, చాలా పెద్దది, భలే ఉంది. బాలీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము.
చెక్ ఇన్ బ్యాగ్స్ ఇక్కడ వస్తాయి, తీసేసుకుని కలెక్ట్ చేసేసుకున్నాం చెక్ ఇన్ బ్యాగ్స్ అన్నీ. సో బాలీలో దిగ్గానే ఇలా మనకి స్టాంప్ వేసిస్తాడనమాట ఇమిగ్రేషన్లో. ఎన్ని డేస్ ఉండబోతున్నారు అని అడిగితే నేను చెప్పా 4 days అని చెప్పి. మనం ఎక్కడ ఉంటున్నామో హోటల్ స్టే అది అడుగుతాడు, అది చూపించాలి. సో మొత్తానికి బాలీకి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత స్వింగ్ దగ్గరికి వెళ్తున్నాం. అయితే మలేషియా ఎయిర్పోర్ట్, బాలీ ఎయిర్పోర్ట్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. మళ్ళీ బాలీ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఇంకొక వీడియోలో చూపిస్తాం. మొత్తం ఒకటే అంటే మీకు బోర్ కొడుతుంది కదా. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.